హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే గాదరాడ ఓం శక్తి పీఠంలో ఉన్నాము. ఇది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఉంది. గాదరాడ అనే ఊరు, ఆ ఊరిలో ఉన్నదన్నమాట ఇది ఓం శక్తి పీఠం. ఇక్కడ మనం అన్ని దివ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు కార్తీక మాసం కదండి, చాలా మందికి జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకోవాలని ఉంటుంది. కానీ ఎక్కడెక్కడో ఉన్నాయి, అందరికీ అవకాశం ఉండదు. అయితే ఇక్కడ మొత్తం 12 జ్యోతిర్లింగాలను కూడా ఒకేసారి మనం దర్శించుకునే అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ ముందుగా ఈ చూసారా ఎంత పెద్ద విగ్రహం, అర్ధనారీశ్వరుల విగ్రహం, పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వరుల విగ్రహం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కోనేరు, ఎంతో అందమైన కోనేరు, చుట్టూ మొత్తం తామర పూలతో నిండి ఉంది. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే మనకి శివుని దర్శనం, అలాగే వినాయకుడి దర్శనం. నెక్స్ట్ వచ్చేసి తారకేశ్వర స్వామి ఉంటారు, తారలింగేశ్వర స్వామి, తారకేశ్వరి అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసి చూసారా మహానంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇంకా అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో ఇస్తారు. ఎవరు కూడా మిస్ చేయకుండా పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూడండి. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గాదరాడని సందర్శించదగ్గ పుణ్యక్షేత్రం అన్నమాట. ఇది ఓం శక్తి పీఠం. ఇది ఒకరు కట్టించారు. మొత్తం అన్ని మొత్తం వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, కాలభైరవుడు ఇప్పుడు మనం చూస్తుంది, ప్రతిరోజు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూడండి. అంటే మనం గాదరాడకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మనకి రాజమండ్రి ఉంది కదండి రైల్వే స్టేషన్, రాజమండ్రిలో అన్ని రైళ్ళు వెళ్తాయి అన్నమాట. ఒకవేళ అక్కడి నుంచి రావాలనుకున్నా సరే రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగి మనం బయటకు వస్తే గోకవరం బస్ స్టాండ్కి ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట. గోకవరం బస్ స్టాండ్ నుంచి మనకి ప్రతి ఒక్క అరగంటకి ఒక బస్ ఉంటుంది కోరుకొండలో దిగిపోతే మనకి ఆటోలు చాలా ఉంటాయి. అక్కడ మనము ఆటో గాదరాడకంటే ఆటో తీసుకుంటామంటే మనకి కోరుకొండ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుందండి ఈ గాదరాడ అనేది. ఇక్కడ మనకి 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. అలాగే దేవుళ్ళు, గాయత్రీదేవి, లక్ష్మీదేవి, మనకి అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనకి అష్టాదశ శక్తిపీఠాల గురించి చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 కూడా మిస్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం చూసేది శివుని స్వరూపం అన్నమాట. ఇటువైపు ఉన్నది మొత్తం ఆదిశక్తి స్వరూపం. కిందనే శక్తిపీఠం చూస్తారు. ఇంకా ఆయన దేవుడికి ఎదుర్కొంటే మనకి శివలింగం ఉంది. శివుని యొక్క ముందు అంశం అది. ఇక్కడ మనం చూసేది ఆలయంలోని ప్రధాన శివలింగం తారకేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది అన్నమాట. ఈ ఆలయానికి చుట్టూతో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2